హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినయ్ బాబు. ఈరోజు మన మంచి మాట ఏంటంటే అబద్ధం. ఈ అబద్ధం అనేది చెప్పడానికి చాలా సులువుగా ఉంటుంది, కానీ చాలా ప్రమాదకరమైనది. ఒక్క అబద్ధం వల్ల జీవితాలే నాశనం అవుతాయి. అబద్ధం అనేది నిమిషంలో స్ప్రెడ్ అయిపోతుంది. నిజము ఆ అబద్ధాన్ని సరిచేయడానికి కొన్ని రోజులు పట్టచ్చు, కొన్ని నెలలు పట్టచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టచ్చు. అసలు ఆ అబద్ధం అనేది అబద్ధం అని నిరూపించడానికి నిజం కూడా పని చేయకపోవచ్చు. అట్లుంటాయి అబద్ధం అనేది స్ట్రాంగ్గా చెప్పే విధానం. అబద్ధం అనేది అంత ఈజీగా మనుషులకు ఎక్కుతుంది. ఎప్పుడైనా చెడు తొందరగా పనిచేస్తుంది అంటారు కదా, విషయం తొందరగా పనిచేస్తుంది, ప్రాణాన్ని ఇస్తుంది. అమృతము ఆలస్యంగా పనిచేసిన ప్రాణాన్ని నిలబెడుతుంది. అట్లాగే అబద్ధం అనేది తొందరగానే పనిచేస్తుంది, కానీ అది చాలా ప్రమాదాలకు, చాలా చెడుకు దారితీస్తుంది. ఒక అబద్ధం చెప్పే ముందు మనిషి ఆలోచించాలి. అబద్ధం వల్ల ఎన్నో జీవితాలు నాశనం అవుతాయి. అన్నీ అయిపోయి నాశనం అయిపోయిన తర్వాత తెలుసుకున్న ప్రయోజనం ఉండదు. అంటే చేతులు కావాలేక ఆకులు పట్టుకున్న సంబంధం అవుతుంది. అంటే కాబట్టి అబద్ధం చెప్పే ముందు ఒక్కసారి ఆలోచించండి. అంత ఈజీగా చెప్పకండి. అబద్ధం చెప్తే ఎలా ఉండాలంటే ఆ అబద్ధం అనేది ఇతరులకు హాని చెయ్యకుండా సురక్షితంగా ఉండే విధంగా ఉండాలి. ఆ అబద్ధం, నువ్వు చెప్పే అబద్ధం వల్ల ఒక 10 మందికి మేలు జరుగుతుంది అన్నప్పుడు నువ్వు ఒక అబద్ధం చెప్పచ్చు. నువ్వు చెప్పే అబద్ధం వల్ల ఎవరికి హాని లేకుండా ఈ పనులు జరుగుతాయి, 10 మందికి మేలు జరుగుతుంది, ఖచ్చితంగా ఇప్పుడు అబద్ధం చెప్పాలి, తప్పనిసరి పరిస్థితిలో ఈ అబద్ధం చెప్తే పని అవుతుంది, దీనివల్ల అందరికి ఉపయోగం ఉంటుంది అన్నప్పుడు ఒక అబద్ధం చెప్పచ్చు. అంటే ప్రమాదము లేని అబద్ధం, ఎవరిని నష్టపెట్టని అబద్ధం, అందరి కోసము బాగు కోసం కోరే అబద్ధం చెప్పచ్చు. కానీ మంచిని చెడు చేయడానికి, ఒకరి జీవితాలను నాశనం చేయడానికి ఈర్ష్యతోనో, పగతోనో, కుట్రతోనో అబద్ధాలు చెప్పి జీవితాలు నాశనం చేయొద్దు. చెప్తున్నా కదా, అబద్ధం అనేది నిమిషంలో స్ప్రెడ్ అయిపోతుంది. కానీ నిజము, నువ్వు ఎంత మంచి నిజం చెప్పినా కూడా అంత ఈజీగా నమ్మరు. ఒక నిజం చెప్పినా కూడా దాన్ని 10 సార్లు ఆలోచిస్తారు, ఇది చెప్పేది నిజమా అబద్ధమా ఏంటి అని. కానీ అబద్ధానికి అట్లా కాదు. ఒక చెడు మాట చెప్తే వెంటనే రెస్పాండ్ అవుతారు. ఒక మనిషి మీద ఒక మనిషి అన్నా నిన్ను వాడు అట్లా అన్నాడు, వీడు ఇట్లా అన్నాడు అని గట్టిగా చెప్పినామనుకో, అది కోపం వస్తుంది, వెంటనే రియాక్షన్. అదే నిజం చెప్పినావు, అన్న నువ్వు చాలా మంచివాడివి అన్న, నీ గురించి చాలా